అంటే వేరే బిల్లుల విషయంలో వీళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టి రాజ్యసభలో వాటిని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ఇది చేయొచ్చా పార్లమెంట్ అంటే దీంట్లో బ- ప్రైవేటీకరణ సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో కానీ బీజేపీ ప్రభుత్వం టైంలో కానీ అనేక బిల్లులు ఆగిపోయినాయి. ఉమ్, ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇప్పుడు 400 అని మోడీ గాని అంటోంది. ఉమ్, దాదాపుగా 38-40 బిల్లులు ఉమ్, రాజ్యసభలో ఆమోదం పొంది ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి, ఉమ్, ఉమ్, అవ్వకుండా. ఉమ్. రాజ్యసభలో ఆమోదం పొందక రాజ్యసభలో అవును. లోక్సభలో ఆమోదం పొంది, రాజ్యసభ అనేది శాశ్వత సభ అవును. కాబట్టి దాంట్లో ఎప్పుడైనా ఆమోదించవచ్చు. ఉమ్, అట్లాంటి దాదాపు 38-40 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకని? అక్కడ పూర్తి బలం లేక. అవును. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తే ఉమ్, ఉమ్, ఏమవుతుంది అప్పుడు? అలా రావాలని ఇతను కోరుకుంటున్నాడు. అవును. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమైన తీసుకోవడం ఎన్నికల ముందు సరైన అజెండా ఆయన. విశాఖపట్నం ఉన్నప్పుడు అంటే అదే అక్కడ తీసుకుంటాడు. ఒక నియోజకవర్గం వరకే అనుకుంటా వాళ్ళ కదా వరకే అది పరిమితం. మాట్లాడాడు. అది అందరి కోసం కాదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మామూలుగా వైసీపీకి దూరంగా ఉండేవాళ్ళు. ఉమ్, ఎందుకు? తెలుగుదేశం వీళ్ళు, కమ్యూనిస్టులు, తెలుగుదేశం వీళ్ళందరూ వెనక ఉండేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపున ఉండటం. ఉమ్, ఇప్పుడు ఏంటంటే అందరూ ఉంటారు దాంట్లో అభిమానులు, ఉమ్, అన్ని పార్టీల అభిమానులు. ఉమ్, ఒక సెక్షన్ ఆఫ్ అభిమానులు ఎవరైతే, వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. జగన్తో మాట్లాడించాడు అమర్నాథ్ మాట్లాడించాడు, గుడివాడ అమర్నాథ్. ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి ఆ ఏర్పాటు చేసినప్పుడు తన